వాక్యం చాలా బాగుంది. కుటుంబం ఎలా కట్టుకోవాలి, దేవుని సన్నిధిలో ఎలా గడపాలి, ప్రార్థనానుభవం ఎలా కలిగి ఉండాలి, బిడ్డల్ని ఎలా పెంచాలి అని బ్రదర్ చెప్పిన వాక్యం చాలా బాగుందండి. దేవునికే మహిమ కలుగును గాక. అద్భుతంగా జరిగింది. కుటుంబ ఆశీర్వాదకరమైన ప్రార్థన. మా కుటుంబాల కొరకు ప్రయాసపడుతున్నారు పాల్ ఎమ్మాన్యుయల్ గారు. ఇంకా సంఘాన్ని దేవుడు విస్తరింపచేయాలి. అనేక మందికి భార్యాభర్తలు ఇద్దరు మాదిరికరముగా ఉండాలి. మన కొరకు ప్రయాసపడుతున్నారు, మన కుటుంబాల కొరకు ప్రయాసపడుతున్నారు. ఈ సంఘం ఇంకా అంతకంతకు మొదటిది ఇది కొంచెముగా ఉండను, తుదకు మహాభివృద్ధి కలగాలని. కుటుంబ ఆశీర్వాద పండుగ ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పాస్టర్ జర్మయ్య గారు కుటుంబ వ్యవస్థను గురించి చాలా విపులంగా వివరించారు. వేరు ఎలా ఉండాలో, వేరు బట్టి కొమ్మలు ఉంటాయి అనేది విషయాన్ని విషదపరిచారు. కుటుంబం ఏ విధంగా కట్టబడాలి, ఏ విధంగా దేవునిలో నిలబడాలి అనేది ఒక కుటుంబ తల్లిదండ్రుల యొక్క పాత్ర, తద్వారా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన వారి యొక్క కుమారుల మీద కుమార్తెల మీద ఏ విధంగా రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది ఒక విషాదంగా మాకు విపులంగా అర్థమయ్యే విధంగా మాకు చెప్పి ఉన్నారు. జర్మీ గారు మాకు కుటుంబ వ్యవస్థ గురించి బాగా చెప్తున్నారు. అలాగే పాల్ ఎమ్మాన్యుయల్ గారు కూడా మాకు అన్ని రకాలుగా మంచి వాక్య సందేశంతో నడిపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. చాలా బలపడ్డానండి. ఇక్కడికి ఎంతో దుఃఖంలో వచ్చాను. వచ్చిన తర్వాత చాలా నాకు ఆప్యాయంగా ఉంది వాక్యం మటుకి. ఈ కుటుంబ ఆశీర్వాద పండుగ చాలా అందరి కుటుంబాలకి ఎంతో సంతోషకరంగా ఉందని నమ్ముచున్నాం. ఎందుకంటే ఈరోజు పాస్టర్ జర్మియా బ్రదర్ చెప్పింది చాలా అద్భుతంగా. కుటుంబంలో ఏ విధంగా భార్యాభర్తలు ఉండాలి, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, పిల్లల్ని పెంచాలంటే తల్లిదండ్రులు ఏ విధంగా జీవించాలి, తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ పిల్లల మీద ఏ విధంగా ఉండాలనేది చాలా అద్భుతంగా 5 మాటలు చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. ఇది దేవునికి మహిమకరంగా ప్రతి కుటుంబానికి ఆనందకరంగా సంతోషంగా ఉంటుందని నమ్ముచు ఇంత ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.